హలో అండి అందరికీ. ముందుగా అందరికీ వెరీ సారీ అనమాట. ఇది సీమంతం రోజు నేను తాంబూలాలు ఇచ్చిన వీడియో క్లిప్. ఇదేంటంటే మిస్ అయిపోయిందనమాట. నేను కంగారుగా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసాను నా సీమంతం వేడుకలో. ఇది ఎండింగ్ క్లిప్. నేను అందులో యాడ్ చేయడం మర్చిపోయాను. చెప్పాను కదా, మా అత్తయ్య తరపు వాళ్ళు వచ్చి ఒడి నింపేసి తాంబూలాలు తీసుకొని భోంచేసి సారి తీసుకొని అయితే వెళ్ళిపోయారనమాట. మా మమ్మీ ఎవరికి చెప్పలేదు. నా హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంట్లో నింపాల్సినోడి మమ్మీ వాళ్ళ ఇంట్లోనే నింపేశామన్నమాట మేమైతే. ఈసారికి ఇంక ఇలా కానిచ్చేసాము. మా డాడీ ఇక్కడ వక్కలు వేయడం మర్చిపోయామని చెప్పేసి వచ్చి ఒక్కొక్క తాంబూలంలో వక్క అయితే వేస్తున్నాడు అనమాట. మేము హడావిడిలో మర్చిపోయామని మా డాడీ గుర్తు చేసి వేస్తున్నాడు. లాస్ట్ టైం కంటే ఈసారి బాగా జరిగింది. పోయినసారి ఏంటంటే శ్రీమంతం చేయడం మా అత్తయ్య వాళ్ళకి సైడ్ కొంతమందికి శ్రీమంతం చేయడం ఉండదంట. సో అత్తమ్మ వాళ్ళ సైడ్ మమ్మీ సైడ్ రెండు సైడ్లు లేకపోవడం వల్ల నార్మల్గా మా మమ్మీ వాళ్ళు వచ్చి నాకు కొత్త చీర కట్టి ఒడ్డు నింపించేసి ఇంక ఇంటికి తీసుకొచ్చారు. ఈసారి లేదు చేయాల్సిందే, నేను ఊరుకోనని నేను పట్టుబట్టడంతో నా కోసం మా మమ్మీ జస్ట్ 1 వీక్ అంటే 1 వీక్లో శారీస్ తీసుకొచ్చి డెకరేషన్ పురమాయించి స్వీట్స్ కాకినాడ నుంచి తెప్పించేసి అన్నీ ప్రిపేర్ చేసి నాకైతే సీమంతం అయితే చాలా బాగా చేసింది. నేనైతే చాలా హ్యాపీ అండ్ లక్కీ అనిపించింది అనమాట. నా సీమంతం ఎంత బాగా జరిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా మా ఆడపడుచులు, మా అత్తలు అందరూ వచ్చారు. పోయినసారి సీమంతంకి కొంతమంది రాలేదు, ఊర్లో పెళ్ళి ఉండడం వల్ల అక్కడికి వెళ్ళారనమాట. సో కొంతమంది అక్కడికి వెళ్ళి కొంతమంది నా సీమంతంకి అటెండ్ అయ్యారు లాస్ట్ టైం. ఈసారి అయితే మొత్తం అందరూ వచ్చారు. ఫుల్ హ్యాపీ నేనైతే. మా అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడండి పక్కన మా అత్తయ్య మా మమ్మీ వెనకాల ఎలా నవ్వుతున్నారు. అందరం ఎంత హ్యాపీగా మేము ఆనందంగా శ్రీమంతం అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట. అన్ని కష్టపడి నేను ఇంటికి విడి పువ్వులు తెచ్చుకొని మరి కట్టింది మా పెద్దమ్మ, మా అమ్మ అందరు కట్టారు కనకంబరాలు. ఒక ఫోటోలో కూడా నేను కనకంబరాలు ముందుకు వేసుకోలేదని మా మమ్మీకి చెప్తుంటే మమ్మీ ఆట పట్టిస్తుంది. ఇంకా నేను మా మమ్మీని అడుగుతున్నా అనమాట, మీరు వచ్చి తీసుకెళ్తారా లేకపోతే నేనే లెగిసిపోయి వచ్చేసేనా, ఇక్కడ నుంచి లెగిసి లోపలికి వచ్చానా అని అడుగుతుంటే మా అమ్మ వచ్చేసి మా అత్తయ్యని అడుగుతుందనమాట. ఏం చేద్దాం పిన్ని, ఇట్లా ఉంచుదామా తనని ఇంటికి తీసుకొచ్చేద్దామా అంటే మా అత్తయ్య అన్నారు, దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చే అమ్మ, లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత తనకి ఏదో ఒకటి ఫుడ్ తినిపించేసి అయిపోతుంది కదా అని చెప్పింది అనమాట మా అత్తయ్య. సో మా మమ్మీ నన్ను తీసుకొని లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర దండం అయితే పెట్టించింది. దాని తర్వాత అందరు ముత్తైదులతో పాటు నేను కూడా కొంచెం ఫుడ్ అనేది తీసుకున్నాను అనమాట. నేను వెళ్ళిపోయాక నేను కనిపించలేదని మహాలక్ష్మి వచ్చి చైర్ దగ్గర వెతుక్కుంటుంది ఎక్కడున్నాను అని. నేను అప్పుడే లోపలికి వెళ్ళిపోయాను అనమాట. సో తనకి రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. ఒక గులాబీ పూల పిచ్చి అనమాట. ఎవరు లేరని చెప్పి ఒక 2 రోజెస్ తీసుకొని సైలెంట్గా అయితే వచ్చేసింది. బట్ వీడియోలో దొరికేసింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.